నమస్తే. ఏప్రిల్ 9, 2026 టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ న్యూస్ అంతా కూడా కవర్ చేశాం. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరినటువంటి కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడంపై ఇజ్రాయెల్ అపనమ్మకం వ్యక్తం చేసింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఈ విషయంపై స్పందిస్తూ పాకిస్తాన్ని తాము ఏమాత్రం విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసమే ఈ దేశాన్ని వాడుకుంటోందని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో హమాస్తో ఒప్పందం కోసం అమెరికా ఇలాగే ఖతార్, టర్కీ వంటి నమ్మదగని దేశాలను ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇజ్రాయెల్ స్వాగతించినప్పటికీ లెబనాన్లో హెజ్బుల్లా మౌలిక సదుపాయాలను నిర్మూలించే వరకు తమ సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్పై భీకరమైన వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులు కేవలం ఒక్క రోజులోనే 254 మంది ప్రాణాలను బలిగొనగా 1165 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా రాజధాని బీరూట్ మరియు దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లోని నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకుని కేవలం 10 నిమిషాల వ్యవధిలో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేయగా, ఈ మారణకాండకు నిరసనగా లెబనాన్ ప్రభుత్వం జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. ఈ పరిణామం పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి పటిష్టమైన ఒప్పందం కుదిరి అవి పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు అమెరికాకు చెందినటువంటి శక్తివంతమైన యుద్ధ నౌకలు, సైనిక బలగాలు ఇరాన్ చుట్టూతా అక్కడే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ తన బాధ్యతల్ని నెరవేర్చేలా చూడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కేవలం 2 వారాల కాల్పుల విరమణతోనే ఉద్రిక్తతలు ముగియలేదని, శాంతి స్థాపన కోసం ఇరాన్ నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంటుందని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం, దాని వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వల మీద అలాగే సందిగ్ధత కొనసాగుతూ ఉంది. ఇరాన్ వద్ద సుమారుగా 60% శుద్ధత కలిగిన 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని అగ్రరాజ్యం అమెరికా ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తుంది. అయితే ఇరాన్ మాత్రం ఆ నిల్వల్ని రక్షించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇస్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాల్లో భద్రపరిచిన ఈ నిల్వల్ని చేజిక్కించుకోవటం అమెరికా సైన్యానికి అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన సవాలుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య పరస్పర ఆరోపణలు, అనుమానాలు ఇంకా సమసిపోలేదని మనం అర్థం చేసుకోవాలి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ ఉండడంతో ఆగ్రహించిన ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మరలా మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయ రవాణాకు కీలకమైనటువంటి ఈ మార్గంలో ప్రయాణించాల్సిన అనేక చమురు నౌకలు, సరకు రవాణా నౌకలు బలవంతంగా వెనుదిరుగుతున్నాయి. ముఖ్యంగా అరోరా అనే చమురు నౌక జలసంధిని దాటేందుకు సిద్ధమైనప్పటికీ ఇరాన్ ఆంక్షల కారణంగా ముసందం తీరం వద్ద వెనక్కి మళ్లాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 1000కి పైగా నౌకలు అలాగే నిలిచిపోయాయి. ఒకవేళ పరిస్థితులు చక్కబడి రాకపోకలు పునరుద్ధరించబడినా ఈ రద్దీ క్లియర్ అవ్వడానికి కనీసం 2 వారాలకు పైగా సమయం పడుతుందని చెప్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ప్రధాని గారు షహబాజ్ షరీఫ్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి నవ్వుల పాలయ్యారు. ఈ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం వహించామని గొప్పలు చెప్పుకోవాలనే ఆతృతలో ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టినటువంటి పోస్టులో డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ అనే ట్యాగ్ని తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆ పోస్ట్ అంతా అమెరికా వైట్ హౌస్ పంపిన స్క్రిప్ట్ అని, షరీఫ్ కేవలం దాన్ని కాపీ పేస్ట్ చేసి పంపే ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆ పోస్టు వివరాలు వైట్ హౌస్కు ముందే తెలుసని, అమెరికా చెప్పినట్లుగా షరీఫ్ నడుచుకున్నాడని తెలిపోవడంతో పాకిస్తాన్ దౌత్య విజయం కాస్త ఒక అంతర్జాతీయ కామెడీ షోలా మారింది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇదే అదనుగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోషించినటువంటి మధ్యవర్తిత్వ పాత్రను కొనియాడుతూ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనే డిమాండు ఇప్పుడు పాకిస్తాన్లో బలంగా వినిపించేలాగా చేస్తున్నారన్నమాట. ఈ ఒప్పందం ద్వారా పశ్చిమాసియాలో పెను విపత్తును తప్పించారని పాక్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ మరియు ఆ దేశ సోషల్ మీడియా వేదికగా మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. అత్తాపూర్ కొత్తబాబా ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. అయితే
ఒకవైపు ఈ చర్చల వెనుక అసలు స్క్రిప్ట్ అమెరికాదే అని చాలామంది తేల్చి చెబుతూ ఉన్నారు. అంతర్జాతీయంగా కామెడీ షో అయిపోయిందని చెప్పుకున్నాం కదా. అటువంటి ఆ పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు నోబుల్ కావాలి అంటూ ఒక రకమైన చర్చను తీసుకురావడం ఇంకా పెద్ద కామెడీ షో అని అర్థం చేసుకుంటున్నారు జనాలు. ఈ పరిణామంపై అటు విమర్శకులు ఇటు మద్దతుదారులు ఇద్దరు కూడా వారు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పంపిన ఒక 10 అంశాల ప్రతిపాదనను చూస్తుంటే చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇరాన్ ఫస్ట్ టైం పంపినటువంటి ఆ ప్రతిపాదనలోని భాష, శైలి కృత్రిమ మేధస్సు రూపొందించినట్లుగా ఉందని, అందుకే దాన్ని తాము తిరస్కరించామని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడి పెరగడంతోనే ఇరాన్ చివరకు దిగివచ్చి చర్చలకు సిద్ధమైందని వాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ మరియు నార్వే దేశాలు కలిసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక భారీ సైనిక ఆపరేషన్ను చేపట్టాయి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి కీలకమైన కేబుళ్లు, పైప్ లైన్ల సమీపంలో రష్యాకు చెందినటువంటి అకులా క్లాస్ అటాక్ సబ్మరైన్ మరియు 2 స్పై సబ్మరైన్లు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడాన్ని గుర్తించిన బ్రిటన్ రక్షణ శాఖ ఒక యుద్ధ నౌక అలాగే కొన్ని విమానాలతో నెల రోజుల పాటు పహారా కాసి వాటిని తరిమికొట్టింది. ఈ సందర్భంగా బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ మాట్లాడారు. మేము పుతిన్పై నుంచి దృష్టి మళ్లించము, అంటే పుతిన్ మీదే మా ఫోకస్ పెట్టి ఉంటాము అని స్పష్టం చేస్తూ అండర్సీ మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా సహించబోము అని రష్యాని హెచ్చరించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల వల్ల తమ దృష్టి మళ్లుతుందని పుతిన్ భావించొచ్చని, కానీ తమ ప్రధాన ముప్పు రష్యానే అని ఆయన నొక్కి వక్కాణించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించింది. ఈ ఆంక్షలు కేవలం మహిళలపై వివక్ష చూపడానికి ఉద్దేశించినవి కావని, ఇవి ఆలయ విశిష్ట ఆచారాలకు సంబంధించినవని పేర్కొంది. అస్సాం నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో పురుషుల ప్రవేశాన్ని నిరోధించే ఆలయాలు కూడా ఉన్నాయని, ఉదాహరణకు రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మదేవాలయం, కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయం వంటి వాటిని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి వివరించారు. మతపరమైన విశ్వాసాలు, ఆచారాలు కేవలం పురుషాధిక్యత లేదా స్త్రీ ఆధిక్యత ఆధారంగా చూడకూడదని, అవి ఆయా క్షేత్రాల సంప్రదాయాలని కేంద్రం స్పష్టం చేసింది. 2018 నాటి తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణలో భాగంగా ఈ కీలక వాదనలు జరిగాయి. ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు మహిళల్ని ఆయా ప్రార్థనా మందిరాల్లోకి కనీసం రానివ్వరు. దాని మీద ఎప్పుడు ఈ మానవ హక్కుల సోకాళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా మాట్లాడరు. హిందువులు టార్గెట్, హిందూ సంప్రదాయాలే టార్గెట్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసినటువంటి మమతా బెనర్జీ తన అఫిడవిట్లో కొన్ని ఆసక్తికరమైన ఆస్తుల చిట్టా వెల్లడించారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు మీద ఎటువంటి సొంత ఇల్లు, కారు, భూమి ఏమీ లేవని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రస్తుత నివాసం కూడా ఆమె పేరిట రిజిస్టర్ కాలేదు. ప్రస్తుతం ఆమె చరాస్తుల విలువ సుమారుగా ఒక 15,37,000 రూపాయలు కాగా చేతిలో కేవలం ఒక 75,700 రూపాయల నగదు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో ఆమె ఆస్తులు తగ్గడం జరిగింది, అంటే 2021తో పోల్చుకుంటే. ఆమె వద్ద కేవలం ఒక 9 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలే ఆమె ప్రాథమిక ఆదాయ వనరులని ఆమె అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఇప్పుడు మనం సంపాదించిందంతా కూడా కుటుంబ సభ్యుల పేరిట, ట్రస్టుల పేరిట ఇత్యాది సూట్ కేసు బ్యాంకుల పేరిట పెట్టేసుకుని మళ్లించేసుకుంటే అఫిడవిట్లోకి ఇంకేం కనిపిస్తే చెప్పండి అని నేను అనట్లేదు, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు విషపూరితమైనవని, ఒకవేళ నమాజు చేసే సమయంలో పాము వస్తే దాన్ని ఎలాగైతే చంపేస్తారో అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను కూడా చంపేయాలి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. విష సర్పాలతో పోలుస్తూ ఒక రకంగా చెప్పాలంటే అటాక్ చేయండి అనేలాగా ఖర్గే తీవ్రంగా మాట్లాడారు. సాక్షాత్ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి ప్రార్థనా సమయాలు, అంటే ముస్లింల యొక్క ప్రార్థనా సమయాల్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీలను విషపు సర్పాలతో పోల్చుతూ వారిని చంపాలని అర్థం వచ్చేలాగా మాట్లాడడం అత్యంత దురదృష్టకరమా కాదా? రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప ఇలాంటి విద్వేషపూరితమైన హింసను ప్రేరేపించేలాగా ఉన్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటల్ని తీవ్రంగా ఖండించాలి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగమ్మి జలపాతం వద్ద సెల్ఫీ మోజు విషయంలో 3 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. హుకుంపేట మండలం
జుంబువలస గ్రామానికి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర అనే విద్యార్థినులు ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకొని విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జలపాతం వద్ద సెల్ఫీ దిగే క్రమంలో అదుపు తప్పి 4 బాలికలు నీటిలో పడిపోతే 3 అక్కడికక్కడే చనిపోయారు. అంజలి అనే మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షణకాలం పాటు మీకు ఒక సెల్ఫీ కావాలి, ఆ సెల్ఫీ సరదా కావాలని చెప్పేసి కుటుంబాల్ని తీరని శోకాల్లోకి నింపేస్తూ ఉన్నారు. కాబట్టి యువత ప్రకృతి అందాలని ఆస్వాదించేటప్పుడు ఉన్నటువంటి కళ్ళను ఉపయోగించాలి. కెమెరా కళ్ళుతో అక్కడ ఉన్నటువంటి మన యొక్క ఫోజులు ఇవ్వడం ఇవన్నీ కాదు, వీటి మీద ఫోకస్ చేయకూడదు, అసలు చాలా ప్రమాదం అని చెప్పి పెద్దలు చెబుతున్నారు, వినాలి. నేడు అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే అస్సాంలో అత్యధికంగా 75.91%, పుదుచ్చేరిలో 72.40%, బాగా చదువుకున్న అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రమైన కేరళలో 62.71% ఓట్లు నమోదయ్యాయి. అస్సాంలోని 126 స్థానాలు, కేరళలోని 140 స్థానాలు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఒకే విడతలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారుగా 5 కోట్ల పైచిలుకు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ప్రముఖ నాయకులు, ఓటర్లు భారీ సంఖ్యలో తరలిరావని పిలుపునిచ్చారు. పోటాపోటీగా ప్రచారాలు చేశారు. అస్సాంలో ఎన్డీఏ వరుసగా 3వసారి విజయం సాధించాలని చూస్తోంది. కేరళలో ఎల్డీఎఫ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని పోరాడుతోంది. ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ 2 చిత్రం సృష్టించినటువంటి ప్రభంజనం బాలీవుడ్లో కొత్త మార్పులకు దారితీస్తోంది. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రికార్డులను సైతం అధిగమించే దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా క్వాలిటీ మరియు గ్రాండియర్ని చూసి సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న మాతృభూమి చిత్ర మేకర్స్ పునరాలోచనలో పడ్డారట. ధురంధర్ 2 సెట్ చేసిన భారీ ప్రమాణాలకు తగ్గట్లుగా తమ సినిమాను మలచడం కోసం ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని కీలక భాగాలను మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించారు. ఈ రీషూట్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2020లో జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ అప్డేట్స్. వార్తలు, విశ్లేషణలు, ఇతర ముఖ్యమైనటువంటి సమాచారాలు, చర్చలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా కొనసాగుతూ ఉంటాయి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ప్రతిరోజు 8 గంటలకు ఈ టాప్ న్యూస్ అనేది మన ఛానల్లో పబ్లిష్ చేయబడుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.